అమలక్కల ముచ్చట్లయితే స్టార్ట్ అయిపోయినాయి. మీ పూజ ఎప్పుడు అయిపోయింది, మేము ఎప్పుడు నోముకున్నాం, ఎన్ని గంటలకు చుట్టాలు వచ్చారు, ఎవరు వచ్చారు, ఈరోజు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా చిట్ చాట్ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ అయింది. సో ముగ్గు వేయడానికైతే నేను ముగ్గు గిన్నె తీసుకొచ్చి ముగ్గు వేసేసాను. ఇంకా అప్పటికే కొత్త నోములు స్టార్ట్ అయినాయి కదా ఈ సంవత్సరం, అందుకే తీసుకెళ్ళారు. ఇక్కడ నుండి అయితే మన దివాళీ బ్లాగ్ అందరూ తొందరగా బర్త్డే బ్లాగ్ ఇలా ఉంటుందండి విలేజ్ వైబ్స్ అంటే. సో ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇంట్లో పని ఇక్కడ తర్వాత ఇంకా రెడీ అయ్యి చిన్న పెద్ద వేదం ఏముండదు, అందరూ పలకరిస్తారు, అంటే ఇస్తున్నారు. మేమైతే పక్కకు ఉంటాం, ఏదైనా కావాలంటే అంటే ఊరంతా చుట్టాలి అన్నట్టు ఒక నిమిషం తగ్గిస్తాం, అందరినీ పలకలా స్టార్ట్ అయిపోతుంది. బాగుంటుంది అనేది ఫస్ట్ ఒపీనియన్. అన్ని చదువుకున్న తర్వాతే వాళ్ళే మందలియాలి, మనమే మాట్లాడాలి, ఎవరికి డిస్టర్బెన్స్ దూరం అవుతాం కదా. ఆఫ్ కోర్స్ సో కొంతమంది అలా పెడుతున్నారు, ఏమేమి చదువుతున్నారు చేస్తూ ఉంటాం, వాళ్ళని వాళ్ళ బుద్ధికి వదిలేసి మనం ఇది ఇలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు కేక్ కటింగ్ లాస్ట్ లో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మార్నింగ్ వైబ్స్, విలేజ్ మార్నింగ్ వైబ్స్ ఇవి దిగాము. ఇప్పుడైతే అమలక్కలు మాట్లాడుకుంటాం కదా, ఎందుకంటే ఉంటాం అయితే ఇది నెక్స్ట్ డే ఆ రోజు ఎత్తుకున్న రోజు నైట్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా వాళ్ళు క్రాకర్స్కి సాటిస్ఫై అవ్వలేదు ఆ రోజు దివాళీ రోజు. అంటే వీళ్ళు చిన్న పిల్లలు, మిగతా వాళ్ళందరూ పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు పేలుస్తుంటే వీళ్ళు అడ్జస్ట్ అవ్వడం కష్టం. అండ్ ఎట్ ది సేమ్ టైం మార్నింగ్ నుండి కొంచెం టయర్డ్ అయి ఉంటారు కదా. నెక్స్ట్ డే ఇంకా ఈవినింగ్ తీసుకొచ్చేసాడు వాళ్ళ డాడీ. ఇదైతే మా శివాలయానికి మేమిచ్చిన చందా మా తరపున. ఇది నా బర్త్డే పిక్స్. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బర్త్డే పిక్ సెలబ్రేట్ చేసుకున్నాం, ఎందుకంటే ఫ్యామిలీ అందరం కలిసాము. ఆఫ్టర్ లాంగ్ టైం దివాళీ రోజు నాకు నా బర్త్డే వచ్చింది. సో ఇలా మా మామయ్య వాళ్ళతో, మా అక్క వాళ్ళతో, వీళ్ళందరితో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మోర్ ఓవర్ మనకంటే పెద్దోళ్ళే కదా. ఇక్కడైతే మా అమ్మమ్మ, మా సార్ వాళ్ళ అమ్మ, ఇది నా పిల్లలు. ఇక్కడ అమ్మమ్మ, చిన్నక్క, పెద్దక్క, ఇంకా నడపక్క అనుకోవచ్చు. వీళ్ళైతే రెండో వాళ్ళు, వీళ్ళు మీకు బాగా పరిచయం. వీళ్ళు పెద్దవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళు మా పిల్లల కంటే పెద్దవాళ్ళు, అంటే మీకు అర్థమైంది కదా. ఇలా హ్యాపీగా ఎండ్ అయింది మా దివాళీ బ్లాగ్. అయితే ఎలా ఉంది ఖచ్చితంగా హాయ్ అండి. ఏంటక్క ఈ మధ్య చాలా రోజుల నుండి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, బ్లాగ్స్ అప్లోడ్ చేయట్లేదు అని అంటే, అఫ్కోర్స్ అంటే అది నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య అసలు టైం కుదరట్లేదు, షార్ట్ వీడియోస్కే అప్లోడ్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఎందుకు ఈ రిస్క్ చేయడం అని ఆలోచించాను ఒక నిమిషం. కానీ మనం ప్రయత్నిస్తే కదా, ప్రయత్న లోపం లేకుండా ఖచ్చితంగా ఈ మధ్య నుండి నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ఆలోచిస్తున్నాను కదా, ఏం కంటెంట్ చేయాలి అని. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తామో ఇవి కూడా అలానే అప్లోడ్ చేద్దాం. ఈ మధ్య వీడియోస్ చేయడానికి స్కోప్ ఉన్నా నాకు కోఆపరేట్ చేసే కెమెరామెన్స్ లేరు, అండ్ మరి లైటింగ్ లేదు అని అలా నేను తగ్గిపోయాను అనుకోండి. బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, దివాళీ ఉంది, కార్తీక మాసం, టెంపుల్ ఓపెనింగ్, కానీ అప్పుడప్పుడు తీసిన చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు అయితే దివాళీ అండ్ నా బర్త్డే వరకు బ్లాగ్ అప్లోడ్ చేస్తాను, చిన్న చిన్న క్లిప్సే. చాలా వరకు నాకు చిన్న షార్ట్ వీడియోస్కి మీ ఆదరణ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఉండొద్దు అనేది నా ఒపీనియన్. మీరందరూ పూర్తి వీడియో చూసి ఆ తర్వాత మీ సజెషన్స్ని ఇస్తారని అనుకుంటున్నాను. బాయ్ మరి.